నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయకండి. నేను చేసిన తప్పు వల్ల నేను ఏం కోల్పోయానో అది నాకు బాగా అర్థమైంది. చాలా లేట్గా తెలుసుకున్నాను. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగాల వద్దా అనేసి కూడా డౌట్గా ఉన్నారు. చివరి వరకు చూడండి. మీరు కట్ చూస్తే అర్థం కాదు. చివరి వరకు చూస్తే కనుక. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మశ్రీ అఫీషియల్. ఈరోజు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసానండి. ఈరోజు వీడియోలో ఏంటి స్పెషల్గా మీకు చెప్పాల్సింది అనుకుంటున్నారా? చాలా ఉందండి. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయకండి. నేను చేసిన తప్పు వల్ల నేను ఏం కోల్పోయానో అది నాకు బాగా అర్థమైంది. చాలా లేట్గా తెలుసుకున్నాను. అదే తప్పు మీరు చెయ్యకండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగాల వద్దా అనేసి కూడా డౌట్గా ఉన్నారు. వీడియోలు చూస్తున్నారు కానీ డౌట్ అయితే వాళ్ళకి క్లియర్ అవ్వట్లేదు. ఇంతకుముందు నా ఫేస్ కానీ నేను కానీ డిఫరెంట్గా కనిపించాను. ఇప్పుడు కొంచెం చేంజ్ కనిపిస్తుంది కదా. ఏం లేదండి, ఆడవాళ్ళకి ముఖ్యంగా మనకి అందం తెచ్చేది ఏంటండి? హెయిర్ కదా. ఆ హెయిర్ వల్ల ఇప్పుడు నా ఫేస్ ఏంటి, నేనేంటి, కొంచెం లుక్ చేంజ్ అయింది. నిజమా కదా? మీ అందరికీ డౌట్ ఉంది కదండి. హెయిర్ ఏంటి ఇంత షార్ట్ చేసుకుంది, ఇంత కొంచెం హెయిర్ పొడవుగా ఉండేది కదా, అలాంటిది ఏంటి ఇంత సడన్గా ఇంత హెయిర్ కటింగ్ ఎలా చేసేసుకుంది అని అనుకుంటున్నారా? ఒక ఆర్టిస్ట్గా హెయిర్ ఎవరికైనా సరే కొంచెం లాంగ్గానే ఉండాలండి. ఎందుకంటే కొన్ని షూటింగ్స్కి జడలు వేయవలసి వస్తుంది, ముడి పెట్టవలసి వస్తుంది. ఇట్లా షార్ట్ హెయిర్ ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే నేను ఎందుకు ఇట్లా షార్ట్గా హెయిర్ అయితే చేపించుకున్నానో మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏదో అంటారు చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు, ఎవరినో చూసి నేను కూడా హెయిర్ని బాగా స్టైల్గా ఉంచుకోవాలని చెప్పి ఇయర్కి ఒకసారి పర్మనెంట్ స్ట్రైటింగ్ చేయించుకుంటూ అలాగే దగ్గర 7-8 సంవత్సరాల నుంచి నేను చేపిస్తున్నానండి. ఇప్పుడు నా హెయిర్ ఏమైపోయిందంటే, స్ట్రైట్నింగ్ చేయిస్తే ఇంకా నా హెయిర్ ఎక్కడికక్కడ కట్ అంటూ కట్ అయిపోతుంది. అంటే ఇంకా నా హెయిర్కి బలం లేదు. ఏమంటారు, హెయిర్లా కనిపిస్తుంది కానీ హెయిర్లా ఉండదు. ఇట్లా అంటే చాలు పట్మని తెగిపోతుంది. అలాగే కోమ్ చేస్తున్నా కూడా కుచ్చుకున్న వచ్చేస్తుంది. ఎలా అంటే కట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. ఎందుకంటే స్ట్రైటింగ్ చేసి కెమికల్ బాగా పట్టించి బాగా స్ట్రైటింగ్ చేస్తారు కదండి. దానివల్ల ఏమైందంటే నా హెయిర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి. అసలు నాకేమనిపించింది అంటే, నా హెయిర్ని చూసుకుని ఒకసారి పూర్తిగా గుండు చేయించేసుకోవాలన్నంత చిరాకు పుట్టేసిందండి. ఎందుకంటే కోమ్ చేస్తే చాలు మొత్తం హెయిర్ అంతా ఇల్లంతా ఎక్కడ చూసినా హెయిరే. చాలా చికాకు వచ్చేసిందండి. ఏం చేయాలో తెలియక ఆఖరికి ఏమైందంటే, నాకు గుండు చేయించుకోలేను కదండి, ఎందుకంటే నాకు షూటింగ్స్కి ఇబ్బంది అవుతుంది. అందుకనే ఎక్కడ దాకా నాకు హెయిర్ డ్యామేజ్ అయిందంటే పూర్తిగా ఇక్కడ వరకునండి. చూస్తున్నారు కదా, మీకు క్లిప్ తీస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, నాకు ఇది ఇక్కడ వరకు స్ట్రైట్నింగ్ ఇంకా ఉంది. ఈ స్ట్రైట్నింగ్ హెయిర్, ఇది స్ట్రైట్నింగ్ వేరు. తర్వాత నేను ఒక 1 ఇయర్ కాదు 8 మంత్స్ నుంచి నేను స్ట్రైట్నింగ్ జోలికి కూడా వెళ్ళట్లేదు. స్ట్రైట్నింగ్ కూడా పెట్టట్లేదు. నార్మల్గా టెంపరేజ్గా వాడే స్ట్రైట్నింగ్ కూడా నేను వాడట్లేదండి. ఎందుకంటే నా హెయిర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం నా హెయిర్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోగలిగాను, నా హెయిర్ని నేను ఎలా కాపాడుకున్నానో మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. స్ట్రైట్నింగ్ వల్ల, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ వల్ల నా హెయిర్ అంతా డ్యామేజ్ అయింది. ఎవ్వరు కూడా హెయిర్ని డ్యామేజ్ చేసుకోకండి. నేను ఆల్రెడీ నా హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ హెయిర్ లాస్ అయ్యాను. అలాగే మీరు కావద్దు. ఎందుకంటే హెయిర్ లేకపోతే చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే హెయిర్ వల్లే కదండి అందంగా కనిపిస్తాము.
ఆ హెయిర్ వల్లేనే కదా మనం కొంచెం క్యూట్గా కూడా కనిపిస్తాము. హెయిర్ లేనప్పుడు కొంచెం ఆటోమేటిక్గా కొంచెం లుక్ చేంజ్ అయిపోతుంది. అందుకే ఎవరు కూడా పర్మనెంట్ స్ట్రైటింగ్లు కానీ హెయిర్ కలర్స్ కానీ అట్లాంటి తప్పనిసరి అయితే కనుక చేయించుకోండి. కానీ ఏదో స్టైల్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో చేసుకోవద్దు. డ్యామేజ్ అయిపోతుందండి పూర్తిగా హెయిర్. నేను తర్వాత హెయిర్ కట్ అయిపోయిన తర్వాత కూడా కట్ చేయించుకున్న తర్వాత కూడా ఎక్కడి వరకు అయితే నాకు హెయిర్ కట్ అయిపోతుందో సరే ఒకసారి కట్ చేయించేద్దామని చెప్పి కట్ చేయించానండి. తర్వాత ఏమైందంటే మొత్తం ఇక్కడ నుంచి మొదల నుంచి జారిపోవడం మొదలుపెట్టింది. మరి ఏమైందో తెలియదు. నా హెయిర్ అసలు నాకు చాలా బాధ అనిపించేసిందండి. ఎక్కువ హెయిర్ గురించి ఆలోచించి ఉన్న హెయిర్ కూడా ఊడిపోయేలా అయిపోతుంది. అప్పుడు ఇలా కాదని చెప్పి మనం ఫస్ట్ చిన్నపిల్లప్పటి నుంచి మన ఇంట్లో మనకి అమ్మ వాళ్ళు ఏమైతే మనకి హెయిర్కి పెట్టేవారో నాకు ఒకసారి అది ట్రై చేయాలనిపించిందండి. మనకి చిన్నప్పుడు కుంకుడుకాయ, సీకాయ, ఇలా మందారాకు ఇట్లాంటి వాటితో మనకి తలంటివారు అమ్మ వాళ్ళు. అప్పుడు హెయిర్ వద్దన్నా కూడా ఇంత గుబురిగా అంటే జడ అల్లలేనంతగా ఉండేది. కానీ ఇప్పుడు ఉండే బిజీ టైంలో ఎలా ఏంటంటే షాంపూలు ఇంత వేసేసుకోవడం ఈజీగా అయిపోతుంది కదని చెప్పి హెయిర్ వాష్ చేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, అట్లా చేయడం వల్ల హెయిర్లు కూడా ఇప్పుడు చాలా మందికి లాస్ అయిపోతుంది. అలాగే అని ఎవ్వరు కూడా ఇంకా ఈ షాంపూలు అలాగే కెమికల్ కలిగిన ఏదైనా సరే అండి అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు షాంపూ. కొంచెం ఒక 1 మంత్కి ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది, కాకపోతే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తుందండి. నేను నా హెయిర్ని నేను ఎలాగ మళ్ళీ అంటే ఇప్పుడు చూడండి ఇంత కొంచెం బెటర్ అండి. నాకు నిజంగా 15 డేస్ అయింది. 15 డేస్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు రిజల్ట్ తెలిస్తేనే మీకు చెప్పాలని. అందుకే నాకు రిజల్ట్ తెలిసింది. మా ఇంట్లో కూడా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా ఇదే షాంపూ రెడీ చేయమ్మా అని చెప్పి మా అబ్బాయి కూడా సపోర్ట్ చేయడం కాదు, నేను చేసిన వీడియోలో నాకు హెల్ప్ కూడా చేశాడు మా అబ్బాయి. అంత బాగా పనిచేస్తుందండి. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మీరు కట్ చూస్తే అర్థం కాదు. చివరి వరకు చూస్తే కనుక ఈ షాంపూ నేను ఎలా తయారు చేశాను, ఎలా మనం స్టోర్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి క్లియర్గా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకెందుకు, నేను నా హెయిర్ కాదు మీ హెయిర్కి కూడా చాలా ఉపయోగపడే షాంపూ అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి షాంపూని ఎలా తయారు చేసామో చూద్దామా? ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మీకు షాంపూ గురించి చెప్పాను కదా. షాంపూ తయారు చేసుకునే ముందు ఇవన్నీ నానబెట్టుకోవాలి. 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. ఈ షాంపూకి కావాల్సినవి ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా కుంకుడుకాయలు, అలాగే సీకాయలు, నెక్స్ట్ ఆమ్లా, ఎండి ఉసిరికాయ, రోజ్మేరీ, ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతులు, లవంగాలు, కలోజీ గింజలు, మందారాకులు, ఆలువేరా, మొత్తం కలిపి 11 రకాలండి. ఈ 11 రకాలు కలిపేసుకొని పెద్ద గిన్నె తీసుకోవాలండి. పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 3 వంతులు వాటర్ వేసుకోండి. 3 వంతులు వాటర్ వేసుకొని ఇవి నానబెట్టేసుకోవాలి. మినిమం ఒక 2 అవర్స్ అయినా మనం నానబెట్టుకుంటే కనుక రసం అన్నది బాగా వస్తుందండి. రసం ఎంత చిక్కగా వస్తే మనకి ఉడకడానికి అంత తక్కువ టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా తక్కువ టైంకి ఉడికిపోతుంది. దగ్గరికి వచ్చేసి చూసారా, ఇట్లాగా మెత్తగా అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారేంత వరకు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే కనుక పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని బాగా పిసకాలండి. ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉన్నా కూడా మనం గట్టిగా పిసికేసామనుకోండి రసం అన్నది ఇంకా బాగా బయటకు వస్తుంది.
ఎందుకంటే ఇన్ని రకాలు మనం వేసి ఉడకబెట్టినప్పుడు వేస్ట్ అవ్వకూడదు కదండి. బాగా మనం చేత్తో పిసికితే కనుక రసం అన్నది బాగా వస్తుంది. ఇంకా మీకు రసం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి పిసకడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, చాలా మెత్తగా అవుతుంది కూడా. ఇలా పిసికిన తర్వాత మనకి కావాల్సిన రసం అయితే తీసుకోవాలి. ఇలా పిసుకుతూ ఉండాలండి. ఇలా ముద్దగా తీసి మనం గట్టిగా పిసికేసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ పిట్టంతా కూడా తీసేసేయాలి. ఇలా తీసేటప్పటికి మీకు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను మళ్ళీ మొత్తం ఈ పిట్టంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటన్నది నేను చూపిస్తాను. చూడండి, ఫైనల్గా మనమైతే కుంకుడుకాయ రసం అయితే తీసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇంకా మనకి కొంచెం చిన్నగా ఉంటాయి, అవి కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత పిట్ వచ్చిందో. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షాంపూ చూస్తున్నారు కదా, ఇలాగా చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉంటే కనుక తొందరగా షాంపూ అన్నది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ రసాన్ని అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తాం కదా, ఆ వాటర్ కూడా మనకి దగ్గర అయ్యేంత వరకు కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాం అనుకోండి, రసం అన్నది దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఈ తీసేసిన పిట్టు ఉంది కదండి, ఈ పిట్టులో కూడా మనం ఇంకా వాటర్ వేసుకొని బాగా పిసికితే కనుక ఇంకా చాలా రసం అయితే వస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కష్టపడి మనం నానబెట్టి ఉడకబెట్టాం కదండి, వేస్ట్ చేయడం ఎందుకు. దాంట్లో కూడా మనం ఇంకా వాటర్ వేసుకుని బాగా పిసకాలండి. ఇప్పుడు కూడా పిసికితే కనుక మళ్ళీ రసం వస్తుంది. చూడండి, ఇలా నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఇలా పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అందులో ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, సెకండ్ టైం కూడా బాగా పిట్ అయితే తీసేసామండి. రసం అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టవ్ పైన ఉన్న రసంలో సెకండ్ టైం తీసిన రసం కూడా వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చిక్కగా ఉంది. చూస్తారా, మనం సెకండ్ టైం వాటర్ వేసి తీసింది కూడా చిక్కగానే వస్తుంది. ఎందుకంటే నానిపోయింది కాబట్టి, చాలా ఉడకబెట్టాం కాబట్టి పిట్లోంచి మొత్తం బయటకు వచ్చేసిందండి. ఇంక ఈ పిట్లో ఏమీ లేదు. ఆనియన్స్ కట్ అన్నీ చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇప్పుడైతే ఈ రసం కూడా మనం దీంట్లో కలిపేసుకోవాలి. చూడ్డానికి గిన్నె నిండా ఉన్నట్టుంది కదండి, నిజానికి గిన్నె నిండా ఉండదు, హాఫ్ ఉంటుంది. హాఫ్ నొరగొచ్చి ఇంకొక కొంచెం ఉంటుంది. దగ్గరికి అయ్యే కొలది మనకి హాఫ్కి ఇంకా తక్కువ అయిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టి ఒక 40 minutes అయినా మనం మెల్లగా మరిగించాలి. చూస్తున్నారు కదా, చూడండి నేను చెప్పాను కదా, పైన నురగంతా తీసేస్తే హాఫ్ గిన్నె వస్తుంది. ఇప్పుడు మనం ఇలాగే సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. చూడండి, 1/2 hour 40 minutes తర్వాత దగ్గరికి ఎంత చిక్కగా అయిపోయిందో చూస్తున్నారు కదా. ఇలాగా చిక్కగా అవ్వాలండి. చిక్కగా అయితే కనుక మనకి షాంపూ తయారైపోయినట్టే. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తానండి.
ఇప్పుడు ఈ రసాన్ని చిక్కగా అయింది కదండి, మరీ చల్లారనివ్వకుండా వేడిగా ఉన్నప్పుడే దీన్ని వడబెట్టుకోవాలి. చూడండి, నేను ఇలా ఒక జాలి అయితే తీసుకున్నాను. ఈ జాలీలోకి ఇప్పుడు ఇలా వడపోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలసగా ఉంటుంది కాబట్టి అప్పుడే వడపోసుకోవాలి. చిక్కబడిందంటే మళ్ళీ రసం దిగదు కిందకి. చూడండి, చిన్న చిన్న అన్నీ కూడా కొంచెం అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి మనం గరిటతో ఇలాగా అటు ఇటు కదిపితే కనుక తొందరగా రసం అన్నది కిందకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కదుపుతూ ఉండాలి. చూడండి, మనకి ఇంకా అడుగున ఏమన్నా కొంచెం పొట్టిలా ఉంటే కనుక ఇలా వడకెట్టేసుకుంటే కనుక మనకి షాంపూలో ఎలాంటి పొట్టు ఉండదు. ఇంకా తర్వాత కూడా ఈ పొట్టుని కూడా మనం క్లాత్లో వేసుకుని పిండుకోవాలి. ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి క్లాత్లో వేసుకుంటే కనుక మనకి ఇంకా రసం అన్నది వస్తుంది. ఏది వేస్ట్ చేయొద్దండి. చాలా కష్టపడి చేసుకుంటున్నాం కదండి షాంపూనిది. న్యాచురల్గా తయారు చేసుకున్నప్పుడు వేస్ట్ చేయొద్దు. చూడండి, మిగతాది కూడా నేను వడపోసేసుకున్నాను. మొత్తానికి మొత్తం రసం అయితే పిండేసామండి. చూస్తున్నారు కదా, లాస్ట్ పిట్ ఇది. ఈ లాస్ట్ పిట్ని కూడా మనం క్లాత్లో వేసేసుకుంటున్నాము. క్లాత్ నుంచి కూడా ఇంకా రసం వస్తుందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు పలసని క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్లో ఇప్పుడు ఈ పిట్ అయితే వేసేస్తాం కదా, ఈ పిట్టుని కూడా గట్టిగా మెల్లిపెట్టి పిండితే కనుక రసం అంటూ వస్తుందండి. చూడండి మీరే, అదిగోండి, చాలా చిక్కగా వస్తుంది. చూడండి, ఎలాంటి తుక్కు లేకుండా చాలా చిక్కగా. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా పిండాలి. నాకైతే కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించట్లేదు, ఎందుకంటే ఈ షాంపూ అంత స్పెషల్గా అనిపించింది నాకు. చూడండి, మొత్తానికి రసం అయితే తీసేసాము, గట్టిగా పిండేసాం కదండి. పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఈ పిండేసిన రసం కూడా అందులో కలిపేసుకుందాం. చూడండి, ఈ పిట్లో కూడా కావాలితే ఏ రోజు తయారు చేసామో ఆ రోజు తలస్నానం చేయాలనుకుంటే కనుక ఈ పిట్లో కూడా మనం వాటర్ వేసి తలస్నానం చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఎంత చిక్కగా వచ్చిందో. కొంచెం పని ఉంటుందండి, ఇట్లా తయారు చేసుకుంటేనే కదా మన హెయిర్ అన్నది మనకి బలంగా ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో. నేను ఒక నెలకు సరిపడగా తయారు చేశాను. ఇది ఇంకా నెలకి ఎక్కువే ఉంటుందండి, 45 days అట్లా వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు నా హెయిర్ చాలా షార్ట్ ఉంది కాబట్టి, బాబుది కూడా షార్ట్ హెయిర్ కాబట్టి చాలా రోజులు వస్తుంది. షాంపూ తయారైపోయింది కాబట్టి మనం బాటిల్లో అయితే స్టోర్ చేసుకుందాం. మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా పర్వాలేదండి, లేదంటే ఇలాంటి గాజు బాటిల్స్ ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాటిల్లోకి అయితే మనం షాంపూని స్టోర్ చేసుకుందాం. చూడండి, ఓకే అండి, చూస్తున్నారు కదా, 3 బాటిల్ ఫుల్గా వచ్చింది. కొంచెం హెల్త్గానే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం క్యాప్ పెడతాం కాబట్టి కొంచెం హెల్త్గా పెట్టుకోవాలి, లేకపోతే పైకి పొంగొచ్చు. చూసారు కదా,
మనకి న్యాచురల్ షాంపూ అయితే తయారైపోయిందండి. ఎటువంటి కెమికల్ లేకుండా చాలా న్యాచురల్ షాంపూ అండి. ఇటువంటి షాంపూ జుట్టుకి కళ్ళకి చాలా మంచిదండి. అందరూ కూడా ఇలాగే న్యాచురల్గా షాంపూని తయారు చేసుకుని వాడండి. చూసారు కదా, న్యాచురల్గా మనం ఇంట్లోనే చాలా చక్కని షాంపూ కదండి. దీంతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నాకైతే చాలా ఉపయోగపడింది, మీ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా మంచి షాంపూ అండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటున్నారా, నిద్ర బాగా పడుతుంది, అలాగే కళ్ళు బాగా కనిపిస్తాయండి. ఇది 100% అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు చాలా మట్టికి నిద్ర పట్టేది కాదు. ఈ షాంపూతో నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నాకు బాగా నిద్ర అంటూ పడుతుంది. అలాగే నిద్రపోవటం వల్ల కళ్ళు కూడా చాలా క్లియర్గా కూడా ఉన్నాయండి. అందరు కూడా న్యాచురల్ని యూజ్ చేయండి, న్యాచురల్ షాంపూలను వాడండి, న్యాచురల్ ఆయిల్ను వాడండి. టైం తొందరగా అయిపోతుందిలే అనేసి షాంపూలు పెట్టుకుని హెయిర్ నాకులా లాస్ పోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.